సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగి. సో మంచి జీతం, మంచి ఉద్యోగం, కానీ ఏదో వెల్తి. నలుగురికి శిక్షణ ఇస్తే నాలాగా వారు కూడా ఉద్యోగాల్లో స్థిరపడతారు కదా అనే ఆలోచన. ఇంత జీతం వస్తున్నప్పటికి కూడా ఆ వెలితి కారణంగానే కొన్ని రోజులు సెలవు పెట్టి చీపురుపల్లి వచ్చి చాలామంది విద్యార్థులకి శిక్షణ ఇచ్చి పోలీస్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యే విధంగా తర్ఫీదు ఇస్తున్న హేమంత్ గురించి అయితే మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రోజుల్లో మన వర్క్ మనకే చాలా టైం సరిపోక ఎక్కువ అయిపోతుందని ఆలోచించుకుంటాం, కానీ ఉద్యోగం కోసం వేరే రాష్ట్రాలు దేశాలు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు సెలవు పెట్టుకొని వచ్చి మరి ఇక్కడ తర్ఫీదు ఇస్తున్న హేమంత్ స్టోరీ ఏంటో చూసేద్దాం పదండి. హేమంత్ గారి గురించి మాట్లాడాలంటే మనం చెప్పేదానికన్నా ఆయనతో మాట్లాడి చాలా విషయాలు కూడా తెలుసుకోవాలి. హేమంత్ గారు నమస్తే అండి. నమస్తే. యాక్చువల్లీ ఎయిర్ ఫోర్స్లో మంచి ఉద్యోగం, మంచి జీతం, మంచి మంచి రాష్ట్రాలు దేశాలు అన్నీ చూడొచ్చు, కానీ సెలవు పెట్టి మరి కొంత జీతాన్ని వదిలేసి సెలవు పెట్టి మరి ఎక్కడికి వచ్చి కొంతమందికి శిక్షణ ఇవ్వడంలో ఉన్న ఆనందం ఏముంటుంది చెప్పండి. శిక్షణ ఉన్న ఆనందం ఏమిటంటే యాక్చువల్లీ ఆ ముందుని చాలా పెయిన్స్ కూడా ఉన్నాయండి. ఆ పెయిన్స్ అనేది ఎలా అంటే నేను ఏదైతే సక్సెస్ అవ్వడానికి జర్నీ చేశానో ఆ జర్నీలో నేను చాలా నేర్చుకున్నానండి. ఆ జర్నీలో నాది ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నా. ఆ జర్నీలో నా సక్సెస్ అనేది రాలే. మినిమం నేను 5 ఇయర్స్ వరకు జర్నీ చేశా. ఆ 5 ఇయర్స్ నాది ఓటమే కనబడ్డది. ఓటమి కనబడ్డది. నాకు తెలుసు నేను హైట్లో పోతానని ఆర్మీకి వెళ్ళా. 12 సార్లు వెళ్ళా, పోయింది. 12 సార్లు ఆర్మీలో పోయింది. మిగతా జాబ్స్కి వెళ్ళా. నేను ప్రతి దాంట్లో రన్నింగ్లో ఫస్ట్ వచ్చేవాడిని, తర్వాత నేను పోయేవాడిని. అయితే నాకు అది ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేది. మళ్ళీ తర్వాత ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కూడా అండి. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అప్పటికే చాలామంది నేషనల్ అథ్లీట్స్, ఇంటర్నేషనల్ అథ్లీట్స్ ఉన్నారు, లేదంటే చాలామంది కోచెస్ ఉన్నారు, కానీ ఎవరూ దీని మీద దృష్టి పెట్టట్లేదు. చుట్టుపక్కల విలేజ్ని ఎలా డెవలప్ చేయాలి, లేదంటే మనం ఎలా చేయాలి ఏంటనేది ఏం చేయట్లేదు. నా యొక్క ఓటం అనేది నాకు చిన్నది నా హార్ట్లో ఏంటంటే కదిలిందండి. నేను సక్సెస్ అయిన తర్వాత నేను ఏదో ఒకటి మా ఊరికి చేయాలి, ఊరితో పాటు మా చుట్టుపక్కల విలేజెస్ చేయాలి, విలేజ్తో పాటు మా స్టేట్ని డెవలప్ చేయాలి. నాకు కానీ బాగా చేస్తే ఇండియాని కూడా ఒక మన ఫ్లాగ్ని ఒక హై లెవెల్లో చూడాలని నా ఒక ఒపీనియన్, నా యొక్క థాట్స్తో నేను ముందుకెళ్తూ ఉన్నానండి. మీరు చెప్తున్నారు చాలా ఫెయిల్యూర్స్నే నేను చూశాను, సో దానిలో నుండి వచ్చిన ఇన్స్పిరేషన్ అని. సో ఎన్ని అటెంప్ట్స్ చేసిన తర్వాత మీకు ఉద్యోగం లభించింది? మీ ఏజ్లో అనుకొని ఉంటారు, సరే నాకు ఈ విషయంలో శిక్షణ ఉన్నట్టయితే నేను అప్పుడు సెలెక్ట్ అయ్యేవాడిని, సో ఈ విషయంలో నాకు నాలెడ్జ్ ఉన్నట్టయితే ఇది అటెంప్ట్ చేసేవాడిని అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించిందండి. నేను యాక్చువల్లీ ఒక అథ్లీట్ అయ్యే ముందు నేను ఏంటంటే ఒక క్రికెట్ ప్లేయర్నండి. అండర్-16 క్రికెట్కి సెలెక్ట్ అయ్యాను. అప్పుడే ఏమైందంటే నేను చాలా బల్కీగా ఉండి వెయిట్ గట్టా ఉండేవాడినండి. దానివల్ల ఏమైందంటే ఆ టైంలో నేను క్రికెట్కి మంచిగా నాకు స్కోప్ ఉండేది. కర్నూలులో నేను 10th క్లాస్ ఇక్కడ బాయ్స్ హై స్కూల్లో చదివిన తర్వాత కర్నూలు వెళ్ళిపోయి చదువుకోవడానికి వెళ్ళిపోయానండి. అక్కడ ఏమైందంటే అక్కడ చాలా డిస్టర్బెన్స్ ఎదురయ్యాయి. దాంతోపాటు నాకు అండర్-16లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ వచ్చింది. కాకపోతే నన్ను తీసేశారండి టీంలో నుంచి. దాని తర్వాత ఒక అథ్లీట్ కోచ్ నన్ను చూసి, హర్షవర్ధన్ అని ఒక అథ్లీట్ కోచ్ నన్ను చూసి, హేమంత్ నీ దాంట్లో ఏదో సంథింగ్ యూ హ్యావ్ దట్, నువ్వు ప్రాక్టీస్ చెయ్యు, నేను ప్రాక్టీస్ చేయిస్తా, నీకు టాలెంట్ లేదని అనుకోవద్దు, నేను ఏదో ఒకటి చేసి నీకు చేయిస్తాను నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చేవారండి. కన్సిస్టెన్సీ లేకపోవడం వలన అప్పుడు కూడా నాకు నాలెడ్జ్ ఉండేది కాదండి. మిగతా వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉండేది కాదు. అయితే కంటిన్యూస్లీ ఒక కోచ్ దగ్గర మనం ఉండి ప్రాక్టీస్ చేస్తే అది మనం సక్సెస్ఫుల్గా నడుచుకోవచ్చు అనే థాట్తోని నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశానండి. దాని తర్వాత ఆ కోచ్ దగ్గర నేను ఉండడం వలన దాని తర్వాత నాకు మంచి మంచి స్టూడెంట్స్ని అక్కడ కూడా నేను తయారు చేశానండి. దాని తర్వాత నేను యూనివర్సిటీ సెలెక్ట్ అయ్యాను. అంతేకాకుండా నేను ఎన్సీసీ సి సర్టిఫికేట్లో ఏ గ్రేడ్లో పాస్ అయ్యానండి. దాంతోపాటు ఆల్ ఇండియా తల్ సైన్య క్యాంప్ న్యూఢిల్లీలో కూడా నేను మన ఆంధ్ర నుంచి రిప్రజెంట్ చేశానండి ఇండియా టీం కోసం. ఇలా చేస్తూ ఉంటే నాకేంటంటే ఎక్కడో నేను ఏదో మిస్ అవుతున్నాను. నాకు కరెక్ట్ గైడెన్స్ ఇంకా దొరకాలి, ఇంకా నేను మంచి చేయగలను
అంటే మన పల్లెల నుంచి, పట్టణాల నుంచి వచ్చిన ప్రజలు, పిల్లలు అందరికీ నాలెడ్జ్ ఉంటది. అందరికీ టాలెంట్ ఉంటది. కాకపోతే వాళ్ళకి సరైన గైడెన్సే లేకపోవడం వల్ల ఫెయిల్యూర్ అవుతున్నారని నా యొక్క ఒపీనియన్‌తో నేను జాబ్ వచ్చినంటే నేను ఫస్ట్ నా దృఢ సంకల్పం ఏం చేశానంటే, నేను ప్రాక్టీస్ చేస్తూ 10 మందిని ప్రాక్టీస్ చేయించాలి. 100 మందిని ప్రాక్టీస్ చేయించాలి. నా దగ్గర 1000 మందిని వచ్చిన ప్రాక్టీస్ చేయించాలి. వాళ్ళని నేను సక్సెస్ చేయించాలి. వాళ్ళు సక్సెస్ చేసిన తర్వాత అప్పుడు ఆ సక్సెస్ అనేది నా యొక్క ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ మీన్స్ ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ మీన్స్ యెస్ సక్సెస్ అయ్యారంటే నేను అనుకున్నది ఏదైతే అనుకున్నానో యెస్ సక్సెస్ నాకు అదొక్కటే కావాలండి. ప్రతి ఒక్క విలేజ్ నుంచి ఎవరెవరైతే సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళు కాకుండా వాళ్ళ మిసెస్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మా, నాన్న మొత్తం ఒక కల్చర్ యుగాలు కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయండి. అది నా థాట్‌తో నేను స్టార్ట్ చేశానండి. కొంచెం మన ఫ్రెండ్స్‌లో అడ్వైస్ ఇస్తుంటారు. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడ్వైస్ ఇస్తుంటారు. ఎందుకు అంత చక్కని జీతం? సెలవులు పెట్టేసి ఇక్కడ నేర్పడం వల్ల, ఇక్కడ ఉండడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? టైం వేస్ట్. వాళ్ళందరికీ నువ్వు లేకపోతే ఏం జరగదా అనేటట్టు అనేవాళ్ళున్నారా? చాలామంది ఉన్నారండి. నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు గూడా నాకు అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకు వీడికి టైమ్ పాస్ అవ్వక ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఏదో ఆళ్ళకి వస్తారు, ఎళ్ళిపోతారు అని అనేవాళ్ళు ఉన్నారు. దాంతో పాటు నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ గూడా ఉన్నారు. "నువ్వు చెయ్యి, మేము నిలబడతాం" అనే ఫ్రెండ్స్ గూడా నా పక్కనే ఉన్నారండి. దానివల్ల నేను ఇంత స్ట్రాంగ్‌గా ఇప్పుడు టీ షర్ట్స్ గూడా మనం టీ షర్ట్స్ అయినా సరే, షూస్ గానీ ఏవైనా కావాలంటే నా ఫ్రెండ్స్ ఎవ్రీ టైమ్ రెడీగా ఉంటారండి వాళ్ళు. రెడీగా ఉండడం అంటే యెస్ మేమున్నాం, యూ డూ అన్నయ్య. దేనికైనా మేము రెడీ అనే ఒక థాట్‌తోని వాళ్ళు ఉండడం వలన నాకు నెగెటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. బట్ నేను నెగెటివ్‌ని ఎప్పుడూ రిసీవ్ చేసుకోలేదు. పాజిటివ్‌ని ముందుగా వెళ్తుండు నేను ఫార్వర్డ్ వెళ్తూ ఉన్నానండి. ఎలా మేనేజ్ చేస్తున్నారు? అటు ఓ పక్క జాబు. అంటే ఏదో పక్క ఊర్లోనో లేదంటే పక్క ప్రాంతంలోనో కూడా కాదు జాబు. వేరే రాష్ట్రాల్లో కూడా మీరు జేసొస్తున్నారు. సో, అలా అక్కడ ఆ జాబ్‌ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇక్కడికొచ్చి ఇక్కడ కోచ్‌గా ఈ రెండిట్లోని ద్విపాత్రాభినయం ఎలా జేస్తున్నారు? నేను యాక్చువల్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో వెళ్ళిన తర్వాత నేను ఒక అథ్లీట్‌గా మంచిగా ప్రాధాన్యం వచ్చిందండి. నేను కంటిన్యూస్ 7 ఇయర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గోల్డ్ మెడలిస్ట్. 800 అండ్ 400 ఈవెంట్స్‌లో. దాంతో పాటు డెకాథ్లాన్ ఈవెంట్‌కి చేశాను. దాంతో పాటు నా యొక్క ఈవెంట్స్ ఏంటంటే 100 నుంచి నేను 1500 వరకు ప్రతి ఈవెంట్‌లో నాకు మెడల్స్ ఉన్నాయి. దాంతో పాటు లాంగ్ డిస్టెన్స్‌లో కూడా మెడల్స్ ఉన్నాయి. ఈ మెడల్స్‌లో నాకు రావడం వల్ల ఎయిర్ ఫోర్స్ ఏంటంటే నాకు కూడా ఒక రికగ్నైజ్ చేసిందండి. యెస్ వన్ పర్సన్ నుంచి అచ్చా అథ్లీట్ మీన్స్ మంచి అథ్లీట్ ఉన్నాడు. దాంతో పాటు మంచి వ్యక్తి ఉన్నాడు అని నేను ఎప్పుడు ఎవరిని అడిగినా సరే నా సార్లు, "సార్ నేను ఈరోజు ఎళ్ళాలి. నాకు సెలవు కావాలి సార్" అంటే వాళ్ళు నాకు సపోర్ట్ చేసి, "ఓకే వెళ్ళు. ఏం పర్పస్" అంటే, "నేను ఊర్లో ఇలా ప్రాక్టీస్ చేయించాలి సార్. ఇలా చేయించాలి. నాకు వాళ్ళుంటేనే నేను స్ట్రాంగ్‌గా ఉండగలనంటే, మీరు వెళ్ళండని" నాకెప్పుడు నా ఎయిర్ ఫోర్స్ నాకెప్పుడు సపోర్ట్ చేసిందండి. దానివల్ల నేను ఎన్ని రోజులైతే నాకు లీవ్ ఇస్తే ప్రతి లీవ్‌ని నేను ఇక్కడికొచ్చి నేను ప్రతి సెలక్షన్స్‌కి బిఫోర్‌గా వచ్చి నేను వీళ్ళకి ప్రాక్టీస్ చేస్తానండి. ఆల్రెడీ 31నే ఈవెంట్ స్టార్ట్ అయ్యాయి. కానిస్టేబుల్ ఈవెంట్స్. నా దగ్గర 50+ మెంబర్స్ ప్రాక్టీస్ తీసుకుంటున్నారు. నేను కరెక్ట్‌గా 28ని ఇక్కడికొచ్చానండి లీవ్ తీసుకొని. మళ్ళీ నేను 1 డే లీవ్ వెళ్ళి మళ్ళీ నేను 15 డేస్‌కి లీవ్ ముందే పెట్టేసానండి. ఎప్పటి వరకైతే ఈవెంట్స్ అవుతాయో అప్పటి వరకు నేను చీపురుపల్లిలోనే నేనుంటానండి. సో, మనకు ఉద్యోగం వచ్చిందనే ఆనందం కన్నా, మన దగ్గర శిక్షణ తీసుకునే వాళ్ళకి ఉద్యోగం వచ్చిందని తెలిస్తే, ఆ ఆనందం నిజంగా వర్ణాతీతం. చెప్పలేమనమాట ఆ హ్యాపీనెస్. సో, మీ దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాత ఎవరికైనా జాబ్ వస్తుంటది కదా! వాళ్ళొచ్చి చెప్పేటప్పుడు మీ కళ్ళలో ఆనందం ఏ విధంగా ఉంటుంది? కళ్ళలో ఆనందం ఏంటండి, నా దగ్గర వచ్చిన వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు గట్టా రారండి. నా దగ్గరకొచ్చినోళ్ళు పేదవాళ్ళొస్తారు. ఒక పూటకి 2 పూటల భోజనం తినేవాళ్ళొస్తారు. ఇంత ఎమోషన్ అవుతున్నారు కదా! ఏంటి అంటే మీ లైఫ్‌లో కూడా అలాంటి రోజులు అంటే తిండి లేకుండా గడిచిన రోజులను చూసొస్తేనే ఇలాంటి వాళ్ళకి ఇలా నేను సాయం చెయ్యాలనే ఆలోచన పుట్టుకొస్తుంది. సో, అలాంటి రోజులు మీ లైఫ్‌లో చూసారా? నా స్టూడెంట్స్ దగ్గరే చూశానండి. స్టూడెంట్స్ ఒక పూటకి 2 రోజులు తిన్నోళ్ళు కూడా ఉన్నారండి. డబ్బు లేకపోతే నేనిచ్చినవి కూడా ఉన్నాయి. చదువుకోవడానికి లేకపోయినా నేనిచ్చానండి. మీరంటున్నారు మీతోనట్టుగా మేము సైతం అనే ముందుకొచ్చేవాళ్ళు, మీ దగ్గర శిక్షణ పొంది ఉద్యోగం సాధించిన వాళ్ళు, "అన్నా నీతో పాటు నేను సైతం నీ కార్యక్రమాల్లో నేను భాగం అవుతాను" అని వచ్చారా ఎవరైనా? నా స్టూడెంట్స్ నాకెప్పుడు నాతోనే ఉంటారండి. వాళ్ళకి తెలుసు నేను ఏ కండిషన్‌లో ప్రాక్టీస్ చేపిస్తున్నాను, ఏ కండిషన్‌లో నేను ఉన్నానని.
వాళ్ళు ఎప్పుడు కావాలన్నా, ఏం కావాలన్నా, "నాన్న నువ్వేది చేయాలన్నా నేను రెడీగా ఉన్నామని" నా దగ్గర సెలెక్ట్ అయిన వాళ్ళు 160 మంది ప్లస్‌గా సెలెక్ట్ అయ్యారండి. అందులో నేను చాలామంది పేద విద్యార్థులను చూశాను. దానివల్ల నేనేం చేస్తున్నానంటే, నాకు ప్రతీదీ చూస్తూ ఉంటే నాకు ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలని లక్షలు, లక్షలు, కోట్లు, కోట్లు సంపాదిస్తున్నారండి ఇదే విద్యలోని. నేను ఈవెన్ రూ. 1 కూడా తీసుకోకుండా నేను ఇదే విద్యలో నేను చేస్తున్నాను. అంత ఫ్రీగా అంటే శిక్షణ కోసం ఫ్రీగా ఇవ్వడం శిక్షణ ఒక ఎత్తు. కానీ మీ డబ్బులు మీకొచ్చే జీతాన్ని కూడా ఖర్చు పెట్టి వాళ్ళకి అకామిడేషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడి నుండో దూరాల నుండి వచ్చే వారికి ఫుడ్ గానీ, ఫెసిలిటీ అన్నీ మీ సొంత డబ్బులతోటి మీ పరిసరాల్లో వాళ్ళకి వసతి ఏర్పాటు చేసి ఎందుకు ఇందులో అంటే ఇంతలా మీరు ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంతలా పట్టడానికి ఏంటంటేనే, రీసెంట్‌గా నాకు ఈ ఇయర్‌లో గ్రూప్ డీకి ఒక అబ్బాయి సెలెక్ట్ అయ్యాడండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్ద కులంకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు రోజుకి 2 పూటల భోజనం తినేవారండి. ఒక పర్సన్ అలా అయిపోతే, ఒక పర్సన్ నేను లాస్ట్ 20 ఇయర్స్ బట్టి నేను చూస్తున్నాను, ట్రావెల్ చేస్తున్నాను. ఆ పర్సన్ నేను చెప్పకూడదండి. గుడి దగ్గర బెగ్గింగ్ చేసుకుంటారు వాళ్ళ మమ్మీ. ఆ స్టూడెంట్ నా దగ్గరికొచ్చి, "అన్నయ్య నేను చదవాలి, నేను చేయాలి" అని అంటే, "నేనున్నానురా నీకు" అని చేయించానండి. ఇప్పుడు ఆ అబ్బాయి ఆర్మీలో చేస్తున్నాడు అగ్నివీర్‌గా. అటువంటి వ్యక్తులండి ఉన్నారండి. అటువంటి వ్యక్తులు నాకు నా యొక్క దీన్ని కదులుస్తున్నారండి. దానివల్ల నేను ఎంత వరకైనా చేయడానికి రెడీ అండి. నేను నా ప్రాణాన్ని గూడా ఇవ్వడానికి రెడీ. అంటే ఇంకా ఇంకా ఏం సాధించాలని గోల్? ఇంకా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారా లేదా? నేను యాజ్ ఎ ప్లేయర్‌గా అండి నేషనల్ అథ్లీట్‌ని. ఎయిర్ ఫోర్స్‌లో కంటిన్యూస్ 21 మెడల్స్ ఉన్నాయి నాకు. 16 గోల్డ్ ఉన్నాయి అందులో. నాకు ఉన్న స్కిల్‌ని నేను నేర్పించాను. అయితే నేను నా గోల్‌కి వెళ్ళడానికి చేస్తున్నప్పుడు నేను ఇండియాలో ఒక బెస్ట్ అథ్లీట్‌గా వెళ్దామని ప్లాన్ చేశాను. వెళ్ళలేకపోయానండి నేను. నా ఫెయిల్యూర్, నాకు ఇంజరీస్, నా యొక్క బేసిక్స్ లేకపోవడం వల్ల. స్టార్టింగ్ చిన్నప్పటి నుంచే బేసిక్స్ రెడీ అవుతాయండి. ఒక స్పోర్ట్స్‌మ్యాన్ రెడీ అవ్వాలంటే ఒక ఐదో సంవత్సరం నుంచే రెడీ అవుతాయి. నేను 21 ఇయర్స్ తర్వాత స్పోర్ట్స్‌లోకొచ్చానండి. దానివల్ల నేను మైనస్ అయిపోయానండి. ఆ మైనస్ అండి నేను టీచింగ్ ఎలా చేయాలంటే, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఫ్యూచర్‌లో బ్రైట్‌గా తయారవుతారని నేను ప్లాన్ చేసుకున్నానండి. చేస్తాను గూడా. దాంతో పాటు ఏమైందంటే, నేను ఇంటర్నేషనల్ అథ్లీట్ అవ్వాలనుకున్నానండి. అవ్వలేకపోయాను. తర్వాత నేను యాజ్ ఎ కోచ్‌గా నాకు ఇంజ్యూరీ అయిపోయింది. బ్యాక్ ఇంజ్యూరీ అయిన తర్వాత నేను యాజ్ ఎ కోచ్‌గా కన్వర్ట్ అయ్యానండి. కన్వర్ట్ అయిన తర్వాత నేను యాజ్ ఎ కోచ్‌గా నేను ఏ టీమ్‌నైతే డీల్ చేశానండి, ఆ టీము చాలా సంవత్సరాల తర్వాత 2 టైమ్స్ కంటిన్యూయస్‌గా సెకండ్ ప్లేస్ వచ్చింది. దాంతో ఈ ఇయర్ నా టీమ్ ఫస్ట్ ప్లేస్ గూడా వచ్చింది. ఏ టీమ్‌నైతే నేను డీల్ చేస్తున్నానండి, ఆ టీమ్ ఫస్ట్ వచ్చింది. దాంతో పాటు నా యొక్క ఒక షేర్ చేసుకోవడం ఏంటంటే, రీసెంట్‌గా నేను యాజ్ ఎ ఇండియన్ టీమ్‌కి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కి 100 కిలోమీటర్స్ రన్నింగ్‌లో నేను యాజ్ ఎ కోచ్‌గా కూడా సెలెక్ట్ అయ్యానండి. కోచ్ అండ్ క్రూ మెంబర్‌గా సెలెక్ట్ అయ్యాను. బెంగుళూరులో 40-45 కంట్రీస్ వచ్చాయండి అది పార్టిసిపేషన్ చేసి. దాంట్లో ఐ యామ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ఇండియా టీమ్. ఐ యామ్ వెరీ హ్యాపీ టు షేర్. నేను యాజ్ ఎ ప్లేయర్‌గా సక్సెస్ అవ్వలేకపోయాను. బట్ నేను యాజ్ ఎ కోచ్‌గా సక్సెస్ అవుతాను. నా ప్లేయర్స్‌ని నేను ఎక్కడి వరకైనా తీసుకెళ్ళడానికి, నేను నా సొంత డబ్బులతో నేను ఏదైనా చేయడానికి నేను ఎప్పుడూ రెడీ అండి. నేను ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ చేస్తున్నాను. నాకు ఇయర్‌లో 90 డేసే లీవ్ వస్తది. అయితే నా ఎథిక్స్ మీద, నా యొక్క థాట్స్ మీద, అన్నిట్లి మీద నా స్టూడెంట్ నవీన్ అనే వ్యక్తి కూడా నేను ఏదైతే చెప్తానో, నేను చెప్పక ముందే ఆయన రెడీ అయిపోయి, "అన్నయ్య నువ్వు ఏదైతే లైఫ్‌లో చేయాలనుకుంటున్నావో దానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. నేను జాబ్ చేస్తున్నాను. కానీ ఆ అబ్బాయికి జాబ్ లేదు. ఏమీ లేదు. అయినా సరే నా యొక్క ఎథిక్స్, నా యొక్క థాట్స్, నా యొక్క ఎయిమ్, నా యొక్క ఫోకస్ మీద బ్లెండర్‌గా వర్క్ చేస్తూ నేను అయితే ఎంతమంది అయితే 160 మెంబర్స్ అయితే సక్సెస్ అయ్యారని చెప్తున్నానో, ప్రతి సక్సెస్‌లో ఆ అబ్బాయి కూడా ఉన్నాడండి నాతో పాటు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అంటే మీలా ఆలోచించే వాళ్ళు కూడా నేటి సమాజానికి చాలా అవసరం. శిక్షణ తీసుకుంటాము, జాబ్ వస్తుంది. మన జాబ్‌లో మనమే బిజీ అయిపోతుంటాము అని అనుకునే వాళ్ళు ఉన్నారు. సో, అలాంటి వాళ్ళందరికి కూడా మీరొక ఇన్స్పిరేషన్. సో, మీరంటున్నారు చూడండి తిండికి గతి లేని అంటే తినడానికే వాళ్ళకి లేదు అంటే శిక్షణ తీసుకోవడానికి కూడా వాళ్ళకి వెళ్ళే అంటే మెట్లు ఎక్కలేని పరిస్థితి. వెళ్తే వాళ్ళు షూ అడుగుతారు. లేదంటే అకామిడేషన్ కోసం ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మేమెలా ఫేస్ చేస్తామా అనే ఆలోచన ఇవన్నీ ఆలోచించి మీరు శిక్షణ ఇస్తున్నారు. రియల్లీ గ్రేట్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ సుమన్ టీవీ ఆల్సో.
కోచ్ హేమంత్ గురించి మాట్లాడడానికి అంటే ఇప్పటి వరకు ఆయన ఇంటర్వ్యూ కూడా చూసాము. అండ్ ఆయన గురించి ఊర్లో ఉండేవాళ్ళు కూడా చాలా గ్రేట్గా చెప్పుకుంటున్నారు. అబ్బాయి పైన ఉండే కృషి కావచ్చు, పట్టుదల కావచ్చు, 10 మందికి కోచింగ్ ఇచ్చి 10 మందికి ఉద్యోగాలు కల్పించాలనే స్వయం కృషితో కూడా ఆయన వేస్తున్న అడుగులపై మాట్లాడేందుకు సీనియర్ నాయకులు అయినటువంటి గద్దె బాబురావు గారు కూడా మనం ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ మీ ఊరి అబ్బాయి హేమంత్, తనకి ఆల్రెడీ జాబ్ ఉంది, లైఫ్ సెటిల్డ్, మంచి జీతం, కానీ అవన్నీ కాదు, ఇంకా 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అందులో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. సో అబ్బాయి గురించి మీరు 4 మాటలు. అతను మీకు ముందుగా స్వాగతం. అనంత్ అనేది చాలా కష్టపడి ముందు అతను పైకి వచ్చాడు. వాళ్ళ ఫాదర్ ఒక ముసర్ది. అక్కడి నుంచి అతను కష్టపడి పైకి వచ్చి ఈ పరిస్థితికి వచ్చి ఎంత తపనంటే ప్రతి నెలలోనూ సెలబెట్టి వచ్చేస్తాడు. దానివల్ల అతనికి నష్టం లాభం నాకైతే తెలియదు, కానీ వచ్చిన తర్వాత వారం రోజులు తక్కువ లేకుండా ఇక్కడ ఉండిపోతాడు. ఉండిపోయి అసలు ఎవరెవరు ఎలా చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పడుకోవడానికి ఉందా, సామాన్లు పెట్టుకోవడానికి ఉందా, ఎంతసేపు నన్ను నిద్రపోనేవాడు. నిజంగా గ్రేట్. అతను ఇవాళ ఇన్ని ఉద్యోగాలు ఇక్కడ వచ్చినాయి అంటే కారణం అతనే. దాన్ని మనం ఎవరో మర్చిపోలేం. అయితే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిర్బాధగా ఒకటి చేస్తున్నాము. వాళ్ళు చెప్పినవన్నీ కూడా చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా మనం చూసుకోవచ్చు, మన ఇంట్లో వరకు మనకు చాలా ఉద్యోగం ఉంది, అంటే ఒక స్వార్థంతో కూడుకుని ఉన్న సమాజంలో మనం ఉండమని చెప్పుకోవచ్చు కూడా. సో అలాంటిది తనకి అన్నీ ఉన్నప్పటికి కూడా ఒక 10 మందికి సేవ చేయాలి అంటే 10 మందికి శిక్షణ ఇవ్వాలి అని ముందుకు వచ్చారు. సో నేటి తరంతో పోల్చుకుంటే నేటి తరం చూసుకోవచ్చు అంతా కూడా ఏదో మన పని అయిందా లేదా, కొంతమంది కూడా సోమరితనంగానే ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా అపోజిట్గా తనకు ఉద్యోగమే కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా ఆ ఫలాన్ని పొందాలి అనే ఆలోచన ఆయనలో రావడం గ్రేట్ అంటారా? చాలా గ్రేట్ అది. ఇప్పుడు ఇవాళ ఎవరి ఉద్యోగం వాళ్ళు చూసుకొని ఎవరి మేర వాళ్ళు సెటిల్ పోయే రోజులు ఇవి. అలాంటిది అతని ఉద్యోగాన్ని ఇన్ని రోజులు సెలవు పెడితే ఉంటుందో పోతుందో తెలియదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను కొంతమందికి అవకాశం కల్పించాలి, వాళ్ళ భవిష్యత్తు నిలబెట్టాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి అని చెప్పి ఒక్క చీపురిపల్లి ఏరియా నుంచే కాకుండా అవతల బాడంగి, తెరలాము, ఇటు నెల్లిమర్ల అన్ని దగ్గర నుంచి కూడా తెప్పించి వాళ్ళకి కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఇంటర్వ్యూలకు పంపించి వాళ్ళకి ఏ పేపర్లు వస్తాయో కూడా ఆ పేపర్లు కలెక్ట్ చేసి వాళ్ళతో చూపించి చేస్తున్నట్టు నిజంగా అతనికి ధన్యవాదాలు చెప్పాలి. ఈ రోజుల్లో అలాంటి మనుషులు ఉండడం అనేది చాలా కష్టం. తర్వాత ఇంకోటి పని, అతను ఏమో డబ్బులు ఆశిస్తాడంటే అతను డబ్బులు ఖర్చు పెట్టడమే కానీ ఎవరి దగ్గర నుంచి ₹1 ఆశించడు. అది పెద్ద విశేషం. అది దానికి మనం ఎంతో కొంత సాయం చేయవలసిన అవసరం అందరి మీద ఉంది, నా మీద కూడా ఉంది. నేటి తరం హేమంత్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఎంతవరకు అంటే దానికి లిమిట్ లేదు, కానీ అంత తీసుకునే మనుషులు కావాలి. ఈ రోజుల్లో ఆ ఇన్స్పిరేషన్ వస్తారులేండి, వస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్నాం, ఎగ్జాంపుల్గా తీసుకోండి, మీరు ఈ ఊరు వాళ్ళే కదా. మరి ఈ కాలేజీ కట్టాలని ఒక ప్రేరణ వచ్చింది. మా ఫాదర్ పేరు అంటే ఇతని పేరే అనుకోండి, అనురాగ్ మా అబ్బాయి. ఈ కాలేజీ కట్టడం వల్ల ఆ ఆలోచన రావడం వల్ల ఇవాళ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ వచ్చినాయి. అట్లాగే ఎవరో ఒకరు వస్తారు ముందుకి. మరి రాకపోతే ఇప్పుడు ఒకప్పుడు నేను ఈ ఊరు వచ్చినప్పుడు నాగరికత కూడా చాలా దిగజారి ఉండేది. అలాంటిది ఇవాళ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదువుకోవాలనే ఆకాంక్ష, ఆడవాళ్ళు ఎక్కువగా చదువుతున్నారు, ఆడవాళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు వస్తున్నాయి. చీపురిపల్లెలో ఆడవాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు మగపిల్లలకి రాలా అంటే ఎంత పెరిగిందో చూడండి. అందుకని కాలానుగుణంగా మారుతుంది. ఎవరో ఒకళ్ళు వస్తారు, దాతలు చేస్తారు. మేము ఉన్నంత వరకు మేము చేస్తాం.
ముఖ్యంగా ఇలాంటి శిక్షణకు అనేసరికి మన ఏరియా మహిళల గురించి మీకు తెలియంది కాదు. వెనకడుగు వేస్తుంటారు. మగోళ్ళతో సమానంగా పరిగెట్టడమా? ఆ ఉరుకులు పరుగులు అంత అవసరమా? అమ్మాయిలు కదా ఏదో కూర్చునే ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా! కానీ గతానికి ఇప్పటికి అమ్మాయిల్లో కావచ్చు, అమ్మాయిల గురించి ఆలోచించే మనుషుల్లో కావచ్చు ఎంత మార్పొచ్చిందంట? అది చెప్పాలంటే చాలా మార్పు వచ్చింది. ఇంత అంత కాదు. అసలు ఇంత మునుపు కట్టుబొట్టు కూడా చాలా తేడా ఉండేది వెనకటి రోజుల్లో ఇక్కడ మన ఏరియాలో. తర్వాత ఈ పొగ తాగడం, చుట్టలు తాగడం ఇవన్నీ కూడా ఉండేవి. అవన్నీ పోయి ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే మంచి పర్సనాలిటీగా చదువు వచ్చేదానికి అన్నీ వస్తాయి. చదువుకోవాలి, బాగుండాలి, అందంగా ఉండాలి, ఉద్యోగం చేయాలి. నేను ఉద్యోగం చేసినా మరొకరికి ఎవరికన్నా అవకాశం కల్పించాలి అన్న అంత ఎత్తుకు ఎదిగారు. అది గ్రేట్. నువ్వు కూడా హేమంత్ గారి దగ్గర కోచింగ్ తీసుకున్నావు. సో ఇప్పుడు ప్రెసెంట్ దేనికి కాంపిటేటివ్‌గా దేనికి కోచింగ్ మేడం నేను 2019 ఆర్మీ సెలెక్టెడ్ పర్సన్ మేడం. 5 ఇయర్స్ కంప్లీట్ సర్వీస్. ప్రెజెంట్ నేను ఆర్మీలో ఫిజికల్ ట్రైనర్గా విధులు నిర్వహిస్తున్నాను. ఎయిర్ డిఫెన్స్ ఆర్మీ ఒడిశాలో. ఈ సమాజంలో మేడం మనం బాగుపడకపోయినా పర్వాలేదు, పక్కోడు బాగుపడే చూసే రోజులు. అలాంటిది అన్నయ్య ప్రతి నెల సెలవు పెట్టుకొని తన ఫ్లైట్కి తను ఖర్చు పెట్టుకొని రావడం అంటే చాలా గ్రేట్. సో అంటే ఇంతమంది నీలాంటి వాళ్ళు కొన్ని వందల మందిని తయారు చేసిన మీ అన్నయ్యని చూసి ఇన్స్పిరేషన్గా నువ్వేం తీసుకోవాలనుకుంటున్నావు? అన్నయ్య నుంచి ఇన్పుట్ తీసుకుంటే ఏమంటే మేడం, మా ఊర్లో ప్రజెంట్ నాకు జాబ్ వచ్చేటప్పుడు ఒక్క డిఫెన్స్ జాబ్ ఉంది, ఆర్మీ డిఫెన్స్. ఇప్పుడు అదే రోజున 12 ఆర్మీ, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అన్ని జాబులు ఉన్నాయి. దానికి కారణం అన్నయ్య. మా ఊర్లో ప్రతి అబ్బాయికి ప్రతి అమ్మాయికి ఎవరికి షూస్ కూడా ఉండేవి కాదు. అన్నయ్య గ్రౌండ్కి పిలిచి షూస్ స్పాన్సర్ చేసేవాడు, ట్రైనింగ్ ఫ్రీగా ఇచ్చేవాడు, డైట్ మెయింటైన్ చేసేవాడు. ఈ రోజుల్లో అలా ఇవ్వడం చాలా గ్రేట్ మనం. యాజ్ ఎ డిఫెన్స్ పర్సన్ శాలరీ మినిమం ఒక 5 ఇయర్స్ బ్యాక్ 30,000 ఇలా ఉండేది. అందులో అన్నీ డబ్బులు మెయింటైన్ చేసుకొని అందరూ షూ ఇప్పించి అలా చేయడం చాలా గ్రేట్ మనం. సో మీ కోచ్ మీకోసం తన లైఫ్ని కూడా త్యాగం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అక్కడ జాబ్ అంటే ఇంకా సంపాదించవచ్చు, మంచి క్యాడర్కి వెళ్ళొచ్చు, కానీ లీవ్స్ పెట్టుకొని మీ అందరి కోసం స్పెండ్ చేస్తున్నారు కదా. సో మీ అన్నయ్య అంటే కోచ్ హేమంత్ గారికి మీరు ఎలాంటి గిఫ్ట్ అంటే గిఫ్ట్ అంటే మనం ఏదో వస్తువు కాదు. సో ఆయన పడ్డ కష్టానికి ఫలితాన్ని ఏ విధంగా ఇవ్వాలని అనుకుంటారు? నేను ప్రస్తుతం నాకు గత 3 సంవత్సరాల నుండి మన జీవీఆర్ కళాశాలకి ఈ గ్రౌండ్కి వస్తున్నాను. అన్నయ్య ఎవరో కూడా నాకు తెలియదు. కానీ నేను వచ్చేటప్పుడల్లా నన్ను అన్ని విధాలుగా పలకరించి నువ్వేం చేస్తున్నావమ్మా, ప్రతి స్టూడెంట్ ఇక్కడ ఏ స్టూడెంట్ వస్తుండో ఆ స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ని ఆకట్టుకుంటూ నువ్వేం చేస్తున్నావమ్మా, ఎలా ఉంటున్నావు, నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావు అంటే చెడు అలవాట్లకు గురైనా సరే అలాంటి వ్యక్తులని దగ్గరికి ఆకట్టుకుంటూ చదువు విషయం పట్ల కానీ లేదా పేద విద్యార్థుల పట్ల కానీ తినడానికి తిండి లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి బట్టి కానీ అమౌంట్ కావాలన్నా అమౌంట్ పరంగా, అలాగే నిరుద్యోగ యువతని ఉద్యోగ బాటకై తీర్చిదిద్దుతూ ముందుకు నడిపిస్తూ ఎంతోమంది అంటే మన చుట్టుపక్కల ఎన్నో గ్రామాల్లో ఎంతోమంది ఉద్యోగాలు సాధించేటట్లు చేశారు అన్నయ్య. కానీ యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో అయితే ఎవరి స్వార్థం గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు. ప్రజెంట్ ఏంటంటే చాలామంది యువత ఉంటారు ఉద్యోగ వ్యవస్థ, కానీ ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి స్వార్థం బట్టి వాళ్ళు ఆలోచించుకో. కానీ అన్నయ్య మాత్రం ప్రతి స్టూడెంట్ బాగుపడాలి, ప్రతి స్టూడెంట్ ఒక ఉద్యోగం సాధిస్తూ తన ఫ్యామిలీ పరిస్థితులను అన్ని విధాలుగా ముందుకు కొనసాగించి మంచి స్థాయిలో ఉంచాలనేసి చాలా విధాలుగా అన్నయ్య అన్ని విధాలుగా ఆలోచించి అందరి పట్ల జాగ్రత్తలు తీసుకొని ప్రతి స్టూడెంట్ని ఇక్కడ గ్యాదర్ చేసి నువ్వు రా, గ్రౌండ్కి రా, నువ్వు ప్రాక్టీస్ చేయి, నేను ఉంటా, నీకు ఏ విధంగా అయినా నేను హెల్ప్ చేస్తాను, నీకు నేను తోడుంటా అంటే అమౌంట్ పరంగా కానీ లేదా తిండి విషయంలో కానీ చదువు విషయంలో కానీ బుక్స్ పరంగా కానీ ఏ విధంగా అయినా సరే అన్ని విధాలుగా సహకరించి ఈరోజు ఈ స్థాయిలో తన సొంత అమౌంట్ పెట్టుకొని గ్రౌండ్ పరంగా కూడా అలాగే టీ షర్ట్లు కానీ యూనిఫామ్స్ కానీ మొత్తం అన్నీ అతనే స్పాన్సర్ చేశారు. ఏ ఒక్క ఇంతమంది గ్రౌండ్కి వస్తున్నారు కానీ ఉద్యోగ బాటలో ఉండే స్టూడెంట్స్ ఎంతమంది వస్తున్నారు కానీ ఎవరూ స్పందించలేదు, ఏ ఒక్కరూ స్పందించలేదు. అలాంటిది రాజకీయ నాయకుల పట్ల కూడా కొన్ని విధాలుగా వెళ్ళినా సరే స్పందించేవారు కాదు. అలాంటిది స్టూడెంట్స్ పరంగా మేమందరం లెటర్ రాసి అన్నయ్య వెనకతలు వెళ్ళి అన్నయ్య మేమున్నాం,
మీ వెనకాతల ఎంతవరకైనా మేము వస్తాం. ఎందుకంటే నువ్వు ఉన్నావనే మాకు ఒక ధైర్యం మాకు. మేము ఏ ఉద్యోగమైనా సాధిస్తామో నువ్వు ఉన్నావని ఒక సపోర్ట్ మాకు. నువ్వు ఒక వెన్నుముక మాకు. అన్ని విధాలుగా మేము ముందుకు పోతాం. నువ్వేదైనా మాకు సహకరించని నీకు మేము అన్ని విధాలుగా మీకు తోడు ఉంటామనేసి మేము స్టూడెంట్స్ అందరం అన్ని విధాలుగా కలిసి వెళ్ళి ఏ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే మేము లెటర్ రాసి మాకు గ్రౌండ్ పరంగా ఎక్విప్మెంట్స్ కానీ టీ షర్ట్లు కానీ అన్ని విధాలుగా మాకు సహకరించేవాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే ఎవరు అంత విధంగా ఆలోచించరు, ఎవరు ముందుకు రారు. కానీ అన్నయ్య ఎందుకు వస్తానంటే కొన్ని సిచ్యువేషన్స్ తన కళ్ళ ముందే చూశాడు. కళ్ళ ముందు చూసి చాలా ఎమోషనల్ అయ్యారు, చాలా బాధపడ్డారు. ఆ బాధపడిన సిచ్యువేషన్స్ పరంగా ఇప్పుడు ఈ సమాజంలో ప్రతి ఒక్క విద్యార్థి తన ఉద్యోగ లక్ష్యంకై ముందుకు కొనసాగాలని అన్నయ్య నడిపిస్తున్నాడు. మా లాంటి వారికి సుమారుగా ఈ గ్రౌండ్లో 50 మంది కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. మా అందరికీ కూడా అందరం కూడా ఎకనామికల్గా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళమే. రూమ్లో ఉంటూ మా అందరికీ ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి. వాటిలన్నిటిని హేమంత్ అన్నయ్య మా అందరికీ ఆర్థిక సాయం అందిస్తూ గ్రౌండ్లో కూడా మా అందరికీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం కోచింగ్ ఇస్తూ మా అందరినీ కూడా ముందు నడిపించే దిశగా మా హేమంత్ అన్నయ్య మా అందరికీ ఉన్నాడు. హేమంత్ అన్నయ్య రుణం ఎన్నవేళ మాకు తీర్చలేంది. సార్ హేమంత్, కోచ్ హేమంత్ ఆల్రెడీ ఆయన ఎంప్లాయ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. కానీ ఏదో వెల్తీ ఫీల్ అయ్యి 10 మందికి నాలా అంటే ఇంకో 10 మంది నాలా దేశ సేవ కోసం చేయాలి, దేశ సేవ కోసం ముందుకు రావాలి. మెయిన్ డిఫెన్స్కి సంబంధించి అందరూ కూడా ముందుకు రావాలి, తర్ఫీదు అవసరమని ప్రత్యేకంగా సెలవులు పెట్టుకొని తన అమౌంట్ను కూడా ఖర్చు పెడుతూ ఇంతమందికి శిక్షణ ఇస్తున్నారు. సో ఆయన ఆలోచన ఏ విధంగా చూడొచ్చు మనం? అంటే దీనికి ఒక ఇన్ఫినైట్ అనేటటువంటి సమాధానాన్ని మనం అనాలి. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ. ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే హేమంత్ అనేవాడు ఇక్కడ డెడికేటెడ్గా తనతో పాటు తన చుట్టూ ఉండేటటువంటి ఎవరైతే అర్హులైనటువంటి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ తను ఏదైతే ఫేస్ చేసి సక్సెస్ అయ్యి ఒక ఎంప్లాయ్మెంట్లో స్థిరపడ్డాడో, నాలాగే వెనుకబడినటువంటి విద్యార్థులు, వెనుకబడినటువంటి యువత ఎవరైతే ఉన్నారో క్వాలిఫైడ్ అయ్యుండి ఫిజికల్ ఫిట్నెస్ లేని వాళ్ళందరికీ ఒక తర్ఫీద్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి స్థాయిలో సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఆర్మీ, అలాగే ఇండో టిబెటన్ ఫోర్సు, ఇలా వీటన్నింటిలో ఏదైతే కఠినమైనటువంటి నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇచ్చేటువంటి కఠినమైనటువంటి శిక్షణని ఇక్కడ అవలేలుగా చాలా సులువుతో చాలా మెలకువలుగా వాళ్ళందరికీ నేర్పిస్తున్నాడు. కాబట్టి అతని సర్వీసెస్ని మనం కంటిన్యూస్గా మిగతా తరానికి, మిగతా యువతకి, మిగతా నిరుద్యోగులకి అది ఇవ్వడంలో ఆయన స్ఫూర్తి పొందుతున్నాడు అనేది మా యొక్క అభిప్రాయం. హేమంత్ గురించి ఆయన మాటల్లో విన్నాము. అలాగే ఆయన దగ్గర శిక్షణ పొందుతున్న విద్యార్థుల దగ్గర కూడా చూసాం. చాలామందికి సాధించాలనే తపన ఉంటుంది, కానీ దానికి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. నాకు దిశానిర్దేశం చేసే వాళ్ళు ఉంటే మరింత విజయాల్ని నేను సాధించగలను అనే ఆలోచన ఉంటుంది కదా. సో అలాంటి అనేక మంది విద్యార్థులకి దిక్సూచిగా నిలబడ్డాడు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన హేమంత్. సో ఆయన చూసి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి కదా. మనకి ఎంత ఉద్యోగాలు ఉన్నా సరే మళ్ళీ ఇంకో 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మనం కూడా ఎంతో కొంత అడుగు ముందుకేస్తే ఒక నలుగురికైనా సక్సెస్ వస్తుంది కదా ఆలోచన నిజంగా గ్రేట్ కదా. సో మీ అందరూ కూడా చూసారు కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ బాలకిషోర్తో పద్మా సుమన్ టీవీ విజయనగరం.